చేతికి అప్పచెప్పినాం. 3,866 కోట్ల రూపాయలతో 32 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ని ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మూసీలోకి శుద్ధమైన నీరు రావాలని జీహెచ్ఎంసీ పరిధిలో 100% సివరేజ్ ట్రీట్మెంట్ కోసం 2021 లోనే 4,000 crores ఆల్మోస్ట్ మంజూరు చేసి మేము దిగిపోయిన నాటికే 80% పూర్తి చేసిపోయాం. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఆ 20% మిగతా పని పూర్తి చేసి రిబ్బన్లు కట్ చేయాలా. మిగతా వాటికి ఎట్లాగో కట్ చేస్తున్నాడు కదా రిబ్బన్లు, అట్లాగే వీటికి కూడా కట్ చేయాలి. అట్లాగే ఇంకొకటే ఒక పని ఆయన చేయాల్సింది. మేము నాగోల్ ప్రాంతంలో ఎల్బీ నగర్ ఉప్పల్ నియోజకవర్గాల మధ్యలో ఇదే మూసీ మీద ఒక 5 కిలోమీటర్లు సుందరీకరించాం. ఒక్క ఇల్లు కూలగొట్టలేదు. వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేశాం, ఓపెన్ జిమ్లు పెట్టినాం, చక్కగా ల్యాండ్స్కేపింగ్ చేశాం, నీళ్లను కూడా పైప్ లైన్ వేసి కిందికి తీసుకొని పోయినాం. ఇవాళ ఏం జరుగుతోంది? దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరూ నేను కోరుతా ఉన్నాను. నేను కొంతమంది పోయి చూసి వచ్చాను, కొంతమంది పోయారు, కానీ మిగతా వాళ్ళు కూడా మీరు చూడాలి. ఎందుకంటే ఒక్క ఇల్లు కూలగొట్టకుండా కేసీఆర్ గారు ఎట్లా అయితే మూసీ సుందరీకరణకు పైలట్ మోడల్ గా నాగోల్ ప్రాంతంలో 5 కిలోమీటర్లు చేశారు. మేము కూడా పోతున్నాం. 5th నాడు మేమందరం ఎమ్మెల్యేస్ అందరం మేము కూడా పోతున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు తెలవాలి, ఇల్లు కూలగొట్టకుండా కూడా అభివృద్ధి చేయొచ్చు. డెవలప్మెంట్ అంటే డిస్ట్రక్షన్ తోనే చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ కేసీఆర్ గారు చేసిన పని మీరెందుకు చేయరు? కేసీఆర్ గారు ఏనాడైనా పేదవాళ్ళ మీద ఈ రకంగా ఇరుచుకొని పడ్డారా? పేదవాళ్ళు మధ్యతరగతి ప్రజలంటే చాలా అల్క కనబడుతున్నారా నీకు? నేను అడుగుతున్నా ఒక మాట, రేవంత్ రెడ్డి గారు, మీకు ఆల్రెడీ కేసీఆర్ గారు కట్టించిన సీఎం క్యాంప్ ఆఫీస్ ఉన్నది. మీ ఉప ముఖ్యమంత్రి గారు ఇవాళ అక్కడ ఉంటున్నారు. మీరేమో 2వ ఇల్లు కడుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పేరిట 200 కోట్ల రూపాయలతో మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ లో జూబ్లీహిల్స్ మధ్యలో ఇవాళ ముఖ్యమంత్రి గారు విలాసవంతమైన 2 ఎకరాల ఇల్లు కడుతున్నాడు. ఆ ఇంటి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి, ఆ ఇల్లు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి మొన్ననే 9 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచాడు. కాంపౌండ్ వాల్ కి 9 కోట్లు అంటే ఇంటికి 200 కోట్లు అవుతుందా కాదా? కాంపౌండ్ వాల్ కు 9 కోట్లు అంటే ఈయన కట్టుకునే కోటకి చుట్టూ కంచెలు కడుతున్నాడు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఇదివరకు కేసీఆర్ గారు ఉన్న ఇల్లు ముఖ్యమంత్రిగా, ఆ ఇంట్లో ఆయన ఉంటున్నాడు. ఆయనకు మధ్యలో ఇంకో ఇల్లు ఉంది, క్యాంప్ ఆఫీస్. 2 ఇల్లు ఉన్నాయి, కానీ ఇవి 2 సరిపోవట్లేదంట. 3వ ఇల్లు ఇప్పుడు ఖమ్మంలో కడుతున్నారు ఉప ముఖ్యమంత్రి గారి కోసం. అంటే ముఖ్యమంత్రికి 2 ఇల్లు ఉండాలా, ఉప ముఖ్యమంత్రికి 3 ఇల్లు ఉండాలా, కానీ పేదవాడికి ఒకటి కూడా ఉండకూడదా? పేదవాడికి ఉండే 200 గదాల ఇల్లు కూడా నీకు కంటిగా మారిందా? ఇదేనా నీకు? రేవంత్ రెడ్డి గారు, మేము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం హైదరాబాద్ లో. నేను సవాల్ చేస్తున్నా, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. హైదరాబాద్ లో నువ్వు ఒక్క ఇల్లు కట్టినట్టు చూపెట్టి ఈరోజు ఎన్ని వేల ఇల్లు కొల్లగొట్టావు, ఎంతమంది ఆస్తులు కొల్లగొట్టావు. నువ్వు వచ్చినాక ఆల్రెడీ రియల్ ఎస్టేట్ డామన్నా. పాప కష్టపడి ప్లాట్లు కొట్టుకుంటారు. చేవెళ్లలో, మొయినాబాద్ లో, అజీజ్ నగర్ లో, ఇంకా పైకి పోయి వికారాబాద్ దగ్గర చిన్న ప్లాట్లు కొట్టుకుంటారు మధ్యతరగతి ప్రజలు. 200 గదాలు, 300 గదాలు, అన్ని రియల్ ఎస్టేట్ ఇప్పటికే డామన్నారు. ఉన్న వాటిని కూడా ఇవాళ మూసి పేరిట నువ్వు ధ్వంసం చేస్తే ఏ రకంగా బతుకుతారు? మేము ఈ ప్రభుత్వానికి చేసే డిమాండ్ ఒకటి. అలాంటి కేసీఆర్ గారు నీకు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు బంగారం లాంటి రాష్ట్రాన్ని నీ చేతిలో పెట్టారు. డిపిఆర్ మొత్తం తయారైంది మూసీ ప్రాజెక్టుది. 16,000 కోట్లు సరిపోతుంది. 16,000 కోట్లు సరిపోతుంది మూసీని బాగు చేయడానికి. అందులో ఎస్టీపీకి 4,000 crores, అట్లాగే సుందరీకరణకి, మిగతా రోడ్స్ కి, వాటికి వీటికి ఒక ఫ్లైఓవర్, అక్కడి నుంచి ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ 55 కిలోమీటర్లు ఒక ఫ్లైఓవర్ కట్టడానికి, దానికి ఒక 10,000 కోట్లు. 16,000 కోట్లతో అయిపోయేదానికి ఇవాళ 1,50,000 కోట్లు అంటున్నాడు. ఎందుకోసం 1,50,000 కోట్లు? అసలు ఈ ప్రభుత్వాన్ని మేము అడిగాం అసెంబ్లీలో, మీ దగ్గర డిపిఆర్ ఉందా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా అంటే ఒక ఆయన ఉందంటాడు, ఇంకో ఆయన లేదంటాడు. వాళ్ళకి తెలియదు మంత్రులకి. ఒక ఆయన లేచి శ్రీధర్ బాబు అని ఆయన లేచి మంత్రి డిపిఆర్ ఉందండి 2 వారాల్లో మీకు చూపెడతామంటాడు. ఇంకొక ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి డిపిఆర్ లేదు, ఏమీ లేదంటాడు. మరి డిపిఆర్ లేకుండా నువ్వు ఇల్లు కూలుస్తావు? డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా, ప్రణాళిక లేకుండా ఇంటికి రెడ్ మార్క్ ఎట్లా వేస్తావు? ఏది బఫర్ జోన్ అని నువ్వెవరు డిసైడ్ చేయడానికి? ఇదివరకు నీ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది, మీ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది కదా. ఇప్పుడు ఎవరిని అనాలి? మరి ఇప్పుడు ఎవరిని నిందించాలి? ఇదివరకు పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ని చెప్పుతో కొట్టాలా? పర్మిషన్ ఇచ్చిన అధికారులను చెప్పుతో కొట్టాలా? లేదా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీ గారి కంటే ఈయన 1000 కోట్లు పంపిస్తారంట నెలకి, అందుకోసం మన ఇల్లు కొల్లగొడతారంట. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని, మీ అన్నదమ్ముల్ని ఒక్కటే గుర్తుపెట్టుకోండి. అక్కడెక్కడో
ఆ చిట్ట చివరన పైన బాపు గారు మీరెక్కడో ఇల్లు కొడుతున్నారంట. నాకేంలే, నేను టీవీ చూసుకుంటూ నా ఫోన్ చూసుకుంటూ